హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. లిటరల్లీ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ వర్క్ చేస్తున్నాను ఇంట్లోని, అలాగే గార్డెన్లో ఏ మొక్కలు ఉడిసాను, ఎలా శుభ్రం చేసుకున్నాను అనేది ఈ వ్లాగు. పొద్దున్నే సాయి తాగితే కానీ ఎనర్జీ రాదు, అందుకని ముందుగా సాయి పెట్టేసాను ఒక పక్కని. అలాగే ఈ పక్కన కందిపప్పు అయితే పెట్టాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనము అలా పెట్టామంటే వేగంగా పప్పు అయితే ఉడుకుతుంది. కుక్కర్ ఉండేది, కుక్కర్ అయితే కొద్దిగా ఎత్తేసాను అనమాట కిందనే. అదేమో కింద పడి బెండ్ అయిపోయింది, అందుకని కుక్కర్ పని చేయట్లేదు. ఇప్పుడైతే టీ కూడా అయిపోయింది. ఒక పక్క రైస్ పెట్టాను, ఆ పక్క ఏమో పప్పు పెట్టేశాను. ఇప్పుడైతే టీ వాడేసి కొంచెం తాగిస్తే కానీ టన్నులుగా ఎనర్జీ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది వర్క్ చేయడానికి. నేను టీ పెట్టినా ఏం పెట్టినా ఒక ఇద్దరు మనుషులు ఎక్స్ట్రా సరిపోయినట్లే పెడతాను. మా హస్బెండ్ అంటారు, టీ షాప్ ఏమైనా పెడతావేంటి, రోజు కొత్త కొద్ది తక్కువ పెట్టచ్చు కదా అంటారు. కానీ నా అలవాటు మాత్రం మార్చుకోలేను. ఇప్పుడైతే కొంచెం టీ అయితే తాగిస్తే ఇంక ఫ్రీ అయిపోద్ది బ్రెయిన్. నేను టీ తాగే వరకు కాసేపు ఆగట్లేదు. తెల్లగుందని నల్లగా చేయకి వేగంగా వచ్చి దింపు, నల్లగా అయిపోగలను అని అంటుంది పప్పు. ఇంక వెంటనే వచ్చి చూసేసరికి నిజంగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దింపేసి పప్పు గుత్తితో బాగా మెదిపియాలి. సాంబార్లో కావలసిన ముక్కలు కూడా కట్ చేసి ఉంచాను. బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ అన్నట్లు బెండకాయ, వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ముల్లంగి అన్నీ రెడీ చేసి అయితే ఉంచుకున్నాను. ఇంట్లో ఉన్నవన్నీ, క్యారెట్ కూడా అలాగే వేసుకోవచ్చు. పప్పు అయితే చూడండి, పప్పు గుత్తితో ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ చేసాను. ఈ లోపు అయితే వడజల్లి ఏవైనా చిన్న ఉంటే కడిగేసుకోవచ్చు. పక్కన పెట్టిస్తే ఒక పని అయితే అయిపోతుంది. షాప్లోది కాబట్టి వేగంగా నలిగిపోయింది 10 నిమిషాలకి. అదే రేషన్ డిపోలోది అయితే ఇంకా ఒక అరగంట గంట పట్టేది ఉడకడానికి. ఇప్పుడు సాంబార్ కావాల్సిన ముక్కలన్నీ చూడండి కట్ చేశాను కదా. సో ఆ పప్పు ఉడికిపోయింది కదా, ఈ ముక్కలన్నీ కట్ చేసినవి అందులో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెడితే ఈ లోపు అయితే ఉడుకుతాయి. కానీ అలా చేయట్లేదు నేను. మా హస్బెండ్ పక్క నుంచి మాట్లాడుతున్నారు, అందుకే నేను వినుకుంటూ ఇంకా అదైతే మర్చిపోయాను. ఈ లోపు అయితే చింతపండు రసం అయితే తీస్తున్నాను ఆ పప్పులో వేయడానికి. చింతపండు రసాన్ని మనం అలాగే గుజ్జు తీసిన తర్వాత కొంచెం వడేసుకున్నాం అనుకోండి, ధూళి ఏమైనా గడ్డి అలాంటివి ఏమైనా ఉన్నా ఇంకా వడజల్లెడలో ఉండిపోతాయి. నేనైతే అలా చేస్తాను. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇది కూడా ఎవరికి తెలీదా, సామాన్లు తవ్వడం, వంట చేయడం, అది కూడా డైలీ చూపించడమేనా అంటున్నారు. బట్ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లాలు చేసుకునే పనే. కాకపోతే నా రొటీన్ వ్లాగు డైలీ నేను ఎలా వర్క్ చేసుకుంటానో ఒక ప్లాన్ ప్రకారం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనేది నా లైఫ్ స్టైల్ని ఇంకో 10 మందికి షేర్ చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ కూడా వ్లాగ్స్ చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ చూస్తాము, ఆ ఒక్క క్షణం వరకే, అది రియల్ అయితే కాదు కదా, ఒక్క క్షణమే మనం ఇంప్రెస్ అవుతాము. అది వ్లాగ్స్ అనుకోండి, ఇది రియాలిటీ కాబట్టి చూసిన కొద్ది క్షణమైనా సరే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. కొన్ని యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా ఉంటాయి. అందుకని నేను కూడా ఎక్కువ వ్లాగ్సే ఇంకా ఫాలో అవుతూ ఉంటాను. బట్ ఇప్పుడు స్టవ్ పైన పప్పులో ముక్కలు వేసి ఉడికించుకుంటున్నాను. ఒకవైపు ఏమో చింతపండు రసాన్ని కూడా మరిగించుకుంటున్నాను, అలా అయితే తొందరగా అయిపోద్దని. అది మరిగేలోపు ఒకసారి వచ్చి లోపలికి వచ్చి బెడ్షీట్ కూడా సర్దేసుకుంటున్నాను నీట్గా. అలాగే పిల్లల బట్టలు కూడా తీసి పక్కన పెట్టేసామనుకోండి, ఇంకా వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి వేసుకుంటారు డ్రెస్సెస్. సో మా పిల్లల్ని కబోర్డ్లో బట్టలోనే తీసుకోమంటే ఒకటి తీయమంటే 3 లాగేస్తారు. మళ్ళీ కింద పడిపోయినవన్నీ మళ్ళీ తీసి ఫోల్డ్ చేసి పెట్టడానికి అదొక టైం వేస్ట్. అదేదో మనమే తీసి పక్కన పెట్టిస్తే బెటర్ కదా. అందుకని పిల్లలు తీసి అక్కడ పెట్టేసామనుకోండి, ఇంక స్నానం చేసి వేసుకుంటారు డ్రెస్సెస్. ఈరోజైతే సాటర్డే కదా, ట్రాగే వేసుకుంటారు. పిల్లలకైతే ఈరోజు క్యారేజ్ అవసరం లేదు, హాఫ్ డే కాబట్టి. ఇంకా మా హస్బెండ్కి ఒకరికే లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇంక బాక్స్లో అన్నం పెట్టి ఆ పక్కన పెట్టిస్తే కాసేపు అయితే చల్లగా అవుతుంది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా ఆ రసం పెట్టాను కదా స్టవ్ పైన, అందులో ఈ ముక్కలు వేసిస్తే ఇంకా మరిగిపోతే పోపెట్టియచ్చు. సాంబార్లో వేసే పీసెస్ మరీ మెత్తబడకుండా కొంచెం యావరేజ్గా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రసంలో వేసాక ఇంకొద్దిగా ఉడుకుతాయి కదా, అందుకని. ఇప్పుడు సాంబార్లో కారం, సాల్టు, పసుపు అన్నీ వేసుకోవాలి. అందుకని ఇప్పుడు సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, అండ్ కారం ఒక 2 స్పూన్లు, అలాగే పసుపు ఒక 1/2 స్పూను. ఇంకా సాంబార్ మసాలా ఉంటుంది కదా, అదైతే దింపే ముందు పోపెట్టినప్పుడు వేసుకుంటాను. అలాగే కరివేపాకు రెబ్బలు, ముల్లంగి ఆకు రెబ్బలు, పచ్చిమిర్చి ఈనులుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టమాటో ఒకటి కట్ చేసి ఈనులుగా వేసుకుంటే బాగుంటుంది.
బెల్లం కొద్దిగా వేసుకోవాలి, ఒక స్పూన్ బెల్లం వరకు. అవన్నీ వేసినాక ఒక 10 మినిట్స్ అయితే బాగా మరగనిద్దాం. ఈ లోపైతే కొన్ని అప్పడాలు చిప్స్ అయితే వేపేస్తున్నాను. సపరేట్గా మళ్ళీ ఒకసారి ఎందుకు వేపడం అనేసి గవ్వల్ని ఇంకా ఆయిల్ వేసి ముందుగా వేపేసి అవి తీసి అందులోనే సాంబార్ పోపు పెట్టి వచ్చని ఆ విధంగా అయితే వేపేసి ఒక బాక్స్లో అయితే తీసేస్తాను. ఇంక టైము కలిసి వస్తుంది, ఒక కడాయి కూడా తోమన తగ్గుతుంది కదా, అందుకని అలా చేస్తున్నాను. సో పానీపూరి కూడా తీసాను వేపిద్దామని, కాకపోతే ఈ చిప్స్తో పాటు అవి కూడా తినేస్తున్నారు. వేపితే ఇంకా పానీపూరి చేసిన వరకు ఉండట్లేదు. ఇంకెందుకు ఎప్పుడు చేస్తే అప్పుడే వేపించుకోవచ్చని ఊరుకున్నాను. అలాగే ఇప్పుడు సాంబార్ కూడా మరిగిపోయింది, పోపు పెట్టేద్దాం. పోపుకు కావాల్సినవి ఏంటంటే వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్లే. మార్నింగ్ 5 నుంచి 8 వరకు ఇంక వంటగదిలోనే పరిమితము. ప్రతి ఒక్క లేడీస్ అంటే కదా, ఉమెన్స్కి సగం టైం వంటగదిలోనే అయిపోతుంది. మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్, లైఫ్ అంతా సగం ఇక్కడే ఉంటుంది. అలాగే కాకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, తప్పదు కదా, ఏమంటారు ఫ్రెండ్స్, అంటే కదా. సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసి పంపించడమే ఉంది, వాళ్ళకి ఫుడ్ అది పెట్టేసి. పిల్లల్ని అయితే ఇప్పుడు స్కూల్కి పంపించి మళ్ళీ వంటగదిలోకి అయితే వచ్చేద్దాం. పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపను తీసుకుని వెళ్ళిపోతారు. ఎంత కోపాన్ని అయినా క్షణంలో మాయించేసే తెలివితేటలు మా ఆయనలో అయితే ఉన్నాయి. అందుకే మా ఆయన అలా చేశారు. ఇంకా అలా ఉంటేనే కదా బంధం కూడా అందంగా ఉండేది. ఈవినింగ్ మళ్ళీ వచ్చేసరికి దాన్ని పొడిగించకుండా అక్కడితో స్టాప్ చేయడానికి ఇంకా చిన్న చిన్న వస్తూ ఉంటే పోతూ ఉంటే ఎప్పటికప్పుడు వదిలేయడమే, లేకపోతే హ్యాపీగా ఉండలేము. వాళ్ళు కూడా వర్క్ చేయలేరు, మనం కూడా ఇంట్లో వర్క్ చేసుకోలేము. ఇప్పుడైతే సామాన్లు అయితే తోమేశాను. ఆ డబ్బాలు ఎందుకు తోముతున్నానంటే ఎప్పటికప్పుడు మనం అలా వాడుతూనే ఉంటాం కదా ఎక్కువగా. ఇంకా ఆయిల్ డబ్బా, అలాగే టీ పొడి, షుగరు, మసాలా, ఆ డబ్బాలు అయితే వేగంగా జిడ్డు పెట్టేస్తాయి. అప్పుడు ఏం చేస్తానంటే వారానికి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఒకసారి ఆ పైన లోపల ఫుల్గా ఉన్నాయి అనుకోండి, పైన అలా తోమేసి కడిగేస్తాను అనమాట. జిడ్డు అనేది పైన ఉండదు, లోపల నీట్గా ఉంటాయి ఆల్రెడీ. క్యాప్లు అవి టైట్గా పెట్టుకొని నీట్గా తోమి కడిగేసుకుంటే లోపలికి వాటర్ అనేది పోదు. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఎప్పటికప్పుడు వంటగదిలో సామాన్లన్నీ శుభ్రం చేసుకుంటే ఇంకా పండగలు వచ్చేటప్పుడు మనకు అంత కష్టం అనేది ఉండదు. ఎందుకంటే నీట్గా ఉంటాయి కాబట్టి నార్మల్గా అప్పుడు తోమేసి కడిగేసి పెట్టియచ్చు. లేదంటే గీకి గీకి కడగడం, తోమడం చాలా కష్టమైపోద్ది అలాంటి టైంలో. తోమడం వరకు అయితే ఓకే, కడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా కడిగేసుకోవాలి. ఇప్పుడు డబ్బాలు ఉంటాయి కదా, కిందకు వాల్చకుండా అలా పెట్టి కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది, వాటర్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది. పప్పులు, కారం ఆ డబ్బాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా సేమ్. అంటే నేను అయిపోయిన వెంటనే తోమేసి వేస్తాను ఐటమ్స్ అన్నీ. మళ్ళీ మధ్య మధ్యలో జిడ్డు బాగా పట్టింది అనుకోండి, క్యాప్స్ టైట్గా పెట్టి ఈ విధంగా అయితే పైనుంచి క్లీన్ చేసి ఎండలో పెట్టేస్తాను. నీట్గా అయితే ఉంటాయి చూడడానికి. చూడండి, క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. షుగరు అసలు ఏం ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళలేదు. క్యాప్ తీసి ఒకసారి అంచులు అలా తుడిసిస్తే అక్కడ ఏమైనా ఉంటే మురికి పోతుంది. చూడండి, టీ పొడి కూడా ఒక్క చుక్క కూడా వాటర్ లోపలికి వెళ్ళదు. కప్పులు క్యాప్స్ మాత్రం చాలా టైట్గా ఉండాలి, లేదంటే ఆ లోపల ఉండే ఐటమ్స్ అయితే బూజెక్కిపోయి పాడైపోతాయి. ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసాలు వాడడం చాలా మంచిది. కాకపోతే నాకైతే మాత్రం కంగారులో ఎత్తేస్తూ ఉంటాను. మా ఆయన తెచ్చిన జీతం అంతా గాజు సీసాలకి అప్పుడు వస్తుంది. కాకపోతే 6 మంత్కి 1 ఇయర్కి ఒకసారి అయితే ప్లాస్టిక్ డబ్బాలను అయితే మార్చేస్తూ ఉంటాను. ఎక్కువ రోజులైతే అలా వాడుతూ ఉండకూడదు, మంచిది కాదు. సో స్టవ్ని అయితే ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ బర్నర్లు ఉన్నాయి కదా, అందులోకి వాటర్ వెళ్ళకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, లోపలికి వాటర్ వెళ్ళిందంటే మంట అనేది రాదు. ఇంకా అలాగే జంకు పట్టేస్తాయి గొట్టాలు అనేవి. అప్పుడు ఏం చేస్తానంటే లోపల మంట వస్తుంది కదా గ్యాస్, అక్కడ పిన్నిస్ పెట్టి పొడిస్తే మంట అనేది కొద్దిగా పెద్దగా వస్తుంది. ఒక జంకు పెట్టేసినా కానీ రెగ్యులేటర్ తీసి తోమవలసిన పని అయితే లేదు. ఈ విధంగా అయితే వాటర్ అనేది లోపలికి పోకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ స్టవ్ కొని 18 ఇయర్స్ అవుతుందంట. ఇప్పటికొచ్చి బాగానే వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. భోజనం కూడా చేశాను. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి ఆరపెట్టేసిన తర్వాత మొక్కల దగ్గర అదంతా శుభ్రం చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి.
మా హస్బెండ్కి అయితే చెప్పాను అక్కడ అంతా శుభ్రం చేసి మొక్కలు వేస్తానని. కానీ తను చేసేసరికి రైనీ సీజన్ పోయి మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది. అందుకనేసి నేనే చేసుకుందామని ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను. ఇలాంటి టైంలోనే విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటుకుంటే నీట్గా అయితే ఎదుగుతాయి. అందుకని ఇదంతా శుభ్రం చేసేయాలి. ఇప్పుడు చూడండి, అదంతా వేస్ట్ మొక్కలు ఉన్నాయి కదా, రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఆ రాళ్ళంతా తీసి సైడ్కి వేస్తే కానీ మొక్కలు నాటినా, ఆ రాళ్ళ మీద మొక్కలు నాటినా మళ్ళీ బతకవు. అందుకని రాళ్ళు కొద్దిగా ఊడ్చేయాలి పారతో. అండ్ ఆ వంకాయ మొక్క ఉంది కదా, అప్పుడు వంకాయలు బాగా కాసేది, అదైతే ఎండిపోయింది ఈ మధ్యన అంతనా. ఒకసారి ఎండిపోయి మళ్ళీ చిగురించింది. అలాగే కాస్తుందేమో, మళ్ళీ చిగురు పెడుతుందేమో అని ఉంచుదాం అనుకున్నాను. కాకపోతే బాగా ఎండిపోయింది ఈసారి. కావాలంటే మళ్ళీ తెచ్చి వేసుకోవచ్చులే అనేసి ఇంక పీకిస్తాను. ఏరుతో పాటు వచ్చేసింది. కనకాంబరాల మొక్కలు వాటర్ బాటిల్ వేసాను కదా, అవి కూడా వేరే డబ్బాల్లోకి అయితే మార్చేస్తాను ఇప్పుడు. ఎక్కువ టైం మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు విషయం తెలుసా, శరీరానికి దెబ్బ తగిలితే డాక్టర్ మందు వేస్తే తగ్గిపోతుంది. అదే మనసుకు దెబ్బ తగిలితే మాత్రం ఏ డాక్టర్ మందు వేసినా తగ్గదు. అది ప్రకృతి ఇచ్చే ఆనందం ఒక గొప్ప ఔషధంలాగా పనిచేస్తుంది. నెగిటివ్స్ అన్నీ పోయి పాజిటివ్గా ఉంటుంది. ఒకప్పుడు యోగులు ఏళ్ల తరబడి తపస్సు చేసేవాళ్ళు కదా, అది ప్రకృతి వల్లే సాధ్యమైందంట సగం. మీకు తెలుసా ఆ విషయం? సో ఇప్పుడైతే మొక్కలన్నీ పీకేసాను కదా, పారతో ఈ విధంగా అయితే రాళ్ళన్నీ లాగేస్తున్నాను. మొక్కల చుట్టూ కొద్దిగా నిండుగా మట్టి వేసుకుంటే బలం తగులుతుంది. అందుకని దగ్గరకు మొక్కల చుట్టూ కొంచెం మట్టి ఎక్కువగా ఒత్తిగా ఉంచుకొని మిగతా రాళ్ళంతా తీసి పడేస్తున్నాను. అక్కడ మామిడి మొక్క కూడా ఉంది చూడండి, అదైతే 1 ఇయర్ నుంచి అలాగే ఉంది, ఎదగట్లేదు వదగట్లేదు, భూమిలోనే ఉంది. కానీ ఒకవేళ పెద్దదైనా కానీ గోడల్లోకి వేర్లు తన్ని సీడిపోతాయి కదా, అందుకనేసి అది తీసి పైన అయితే వేసేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ చేసాను. చూడండి, ఈ విధంగా అయితే మొక్కల చుట్టూ నిండుగా మట్టి వేసి ఇంక ఫుల్గా తవ్వేసాను. ఒకవేళ విత్తనాలు ఏవైనా వేసినా దీనిపైన కొద్దిగా వాటర్ చల్లి విత్తనాలు వేసిస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఆనపకాయ పాదులు, బీరపాదులు కూడా వేసాను, అవి కూడా చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడైతే మామిడి మొక్క వేస్తున్నాను పైకి. ఇదంతా తడక అనమాట. తడక దగ్గర వేసామనుకోండి కొద్ది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనేసి పైకి అయితే తెస్తాను అనమాట. బ్రతికితే బ్రతికింది, లేకపోతే లేదని. ఇప్పుడైతే విత్తనాలు వేస్తున్నాను చూడండి. బీరకాయ పాదులుని ఆనపకాయ పాదులు అవి పక్కింటి పిన్ అయితే ఇచ్చారు వెయ్యమని. నేనైతే మార్కెట్కి వెళ్ళాను తెద్దామని. ఈ వారం మార్కెట్లో విత్తనాలు ఏవి పెట్టలేదు. తెచ్చినాక మళ్ళీ నెక్స్ట్ వారం తెస్తారేమో, ఒకవేళ తెస్తే అప్పుడు తెచ్చి వేద్దామనేసి ఈలోపు ఈ పిన్ ఇచ్చినవి అయితే వేసేస్తున్నాను. ఒక్కో దగ్గర అయితే 4-3 విత్తనాలు వేసేస్తున్నాను. అందులో ఒకటి కాకపోతే ఒకటైనా వస్తుంది కదా అని చెప్పి అలా చెట్ల దగ్గర వేసుకుంటే ఆ చెట్లకి అలాగా బొడ్డుని ఆ పాదుని అల్లొచ్చని చెట్లు మొదట్లోనే వేస్తున్నాను అనమాట. వేయడం అయితే మన వంతు, ఇంక ఎదగడం వరకు అయితే మనం చెప్పలేము. ఇంతకుముందు కూడా వేసాను, పాదులు అయితే ఎదిగాయని ఒక కాయ కూడా కాయలేదు. ఎందుకంటే సగం పాదు అయ్యేసరికి ఎండలు అయితే మళ్ళీ పట్టేసాయి. ఇప్పుడంతా వర్షం వస్తాయి, ఇంకా కొన్ని రోజులు అయిపోతే ఎండలు బాగా పెట్టేస్తాయి కదా, ఆ టైంలో మలమల మాడిపోతాయి. ఇంకా ఏ పాదులు పెట్టినా ఇంకా బ్రతికొండడం కష్టమే అసలు. పైనుంచి అయితే ఫ్లైట్ వెళ్తుంది, మీరు కూడా చూడండి ఒకసారి. నేను చిన్నప్పుడైతే ఫ్లైట్ వస్తే చాలు, పైనుంచి అయితే ఫ్లైట్ వెళ్తుంది, మీరు కూడా చూడండి. మేము చిన్నప్పుడైతే విమానం వస్తే చాలు బాగా చెప్పేసి అరిచేసేవాళ్ళము, విమానం వస్తుంది అని. అలాంటిది ఆ రోజు అనుకోలేదు డైలీ ఫ్లైట్లు తిరిగే ఏరియాలో మేము ఉంటామని. ఇప్పుడు చూడండి, కనకాంబరాల మొక్కలు ఉన్నాయి కదా, కిందన వాటర్ బాటిల్తో ఆ మధ్యన చూపించాను. అవి ఏమో పెద్ద డబ్బాల్లోకి అయితే మార్చేసాను చూడండి ఈ విధంగా. అవి ఎదగడానికి అయితే ప్లేస్ సరిపోయింది, కాకపోతే కిందన వేలు తన్నడానికి బలం అయితే లేదు. అందుకే ఈ నూనె డబ్బా, ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదా, అందులో అయితే వేసాను. ఈ గోంగూర కాడలు ఉన్నాయి కదా, ఎలాగ విత్తనాలు దొరకలేదు, ఈలోపు కాడలని వేసేద్దామనేసి తోటకూర కాడలు, గోంగూర కాడలు ఆ విధంగా అయితే ఉడిస్తాను. చిగురు పెడుతుందో లేదో చూడాలి మరి.
ఈ కనకాంబరాల మొక్కలు చూడండి, డ్రింక్ బాటిల్లో ఉడిసాను కదా, అవి తీసుకొచ్చి ఆయిల్ డబ్బాలో మట్టి వేసి అందులో దింపేశాను. ఇలా ఎవరు వేసి ఉండరేమో, ఇదే ఫస్ట్ టైం నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ బాగానే ఉంటాయి మొక్కలు, చక్కగా ఎదుగుతాయి. 500 పెట్టి కొనే నూనె డబ్బాల కంటే 100 రూపాయలు పెట్టి కొనే డ్రింక్ బాటిల్లే స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకని అలా ఉంచేసాను. పక్కింటి పిన్ని ఇచ్చారు పాదులు అన్నాను కదా, అదిగోండి ఆ పిన్నేని. కుమారి హాయ్ చెప్పు. ఏ బయటికి రా, బయటకు వచ్చి చెప్పు. సో ఇప్పుడైతే మా పక్కింటికి అయితే వెళ్ళాను. కాసేపు పేలు చూపించుకొని అలాగే మోడల్ జడ అది వేయించుకోవచ్చు, కాసేపు అలా చిల్ అవ్వచ్చని. మా వీధిలో ఎవరికి మోడల్ జడ వేయాలన్నా ఈ చెల్లె వేస్తుంది. అలాగే నాకు వేసే జడలన్నీ తినేసేవే. అండ్ నేను ఎప్పుడు సాటర్డే తిన దగ్గర జడ వేయించుకుంటాను మోడల్ జడ. ఎందుకంటే నాకు సండే జడ వేసుకునే అంత తీరికేమీ ఉండదు. తినేసే జడ అయితే ఒక 2 డేస్ వరకు ఇంకా చెరగకుండా అలా ఉంటుందని వేసుకుంటాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఎప్పుడు ఈ జడకి బాగా నచ్చుతుంది. నాకు ఎప్పుడు ఈ జడ వేస్తుంది, ఇంక వేరే జడ నాకు వేయదు. రేపు సండే కూడా ఇదే జడ ఫ్రెండ్స్ ఇంకెప్పుడు, ఎందుకంటే చెరగదు ఈ జడ వేస్తే. ఇంకా సండే సాయంత్రం ఇప్పుతాను, నాకు మార్నింగ్ ఇంకా మండే. మా వీధిలో వాళ్ళందరూ నాకు బాగానే సపోర్ట్ చేస్తారు. చూడండి జడ అయితే ఫైనల్గా ఇలా వేసిందనమాట, బాగుందా. నెక్స్ట్ డే లుక్ కూడా చూసి అండి నా జడ ఎలా ఉందో. కింద నుంచి అయితే అల్లిసి ఈ విధంగా అయితే దువ్వేశాను. చిన్న జడ కాబట్టి సరిపోయింది, పెద్ద జడ అయితే నాకు ఇంకా కష్టమైపోయేదేమో. లేదా అమ్మో ఉందేంటి అనుకున్నాను. చెప్పండి, చెప్పు కామెడీ వేయించండి, రోజు చెప్పు. కామెడీ చూడండి, పాట చూడండి. ఏదో పాడైతే ఏదో పాడలేదు, పాడేది పాడమంటే అదేదో సాంగ్ ఉంది కదా, జో కొట్టేసి పాట కావాలా నీకు? జాకర్ జాకర్ చూడు, అదే కాదు, అదే క్లైమేట్ ఆ వీడియో నీ స్టోరేజ్ అదేంటి నేనే తెక్కున్నా. డోర్ కట్లు కలిసిపోయావు నీకు. డోర్ కట్లు కలర్ నీ కనిపించ పర్వాలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఫ్రెండ్స్ ఎందుకు కావాలి, లవర్స్ అన్నట్టు ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఒక లవర్ పేరు నాకు పిచ్చి, ఒక లవర్ పేరేమో నీకు పిచ్చి. నీకు పిచ్చి లవర్స్ వెళ్ళిపోయింది. ఇంకెవరు అంటారు? నాకు పిచ్చి ఉంటుంది అంటే నీకు పిచ్చా? నీకు పిచ్చా అయితే నువ్వేం చెప్పారు స్కూల్లోనే? ఈరోజు ఏం చెప్పలేదు, వేస్ట్కి వెళ్ళామనిపించింది నాకు. సిస్టమ్స్ చేయించారు, సినిమా వేశారు. హిందీ సినిమా, ఇప్పుడు తెలుగు సినిమా చూసేస్తున్నాను, నిద్ర వస్తుంది. అన్నం తిన్న తర్వాత వేశారు. అది యూజ్ అవుతుంది ఇప్పుడు దానికని సంబంధించింది. హాస్పిటల్కి ఫ్లైట్కి అప్పుడు ముగ్గురికి దాన్ని సెట్ చేసి రూపాయలు అదే 5 days మన మధ్యలో 3 రూపాయలు వచ్చాయి నీకు. అలాగే వచ్చాను గట, మంచిదే. ఎలాగొచ్చాయంటే అలాగే వచ్చాను. పడిపోదునమ్మా మీ జోక్ లేదు కానీ ఎలాగొచ్చిందంటే అందుకే ముందు తప్పించేద్ది.
చంద్రం యాగిస్తాను పైన 2 పాయింట్ వేస్తే చంద్రం 3 పాయింట్ యాగిస్తాను రైల్వే ప్లాట్ఫామ్ లో అక్కడి నుంచి పట్టం బ్రేక్లు స్నాక్స్ గిఫ్ట్స్ ఏమంటావు జాకెట్ పట్టుకుని వెళ్ళి లంచ్ బాక్స్ మళ్ళీ తిరిగి వస్తుంది ఖాళీ అయ్యి. అవును ఫ్రెండ్స్, రోజు ఆ కుక్క అయితే ఇక్కడికి వస్తుంది బిస్కెట్లు తినడానికి, తినేసి వెళ్ళిపోద్ది మళ్ళీ. తినేసి వెళ్ళిపోతే మళ్ళీ 2వ ట్రిప్కి వస్తుంది. పాప బాబా నాన్న తమ్ముడు 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 పెద్దోడా చెల్లెలు పెద్దోలా? తమ్ముడే చిన్న చెల్లి పెద్ద. చెప్పు మా నాన్న ఉదయం 8 గంటలకు వెళ్ళి రోజుకి తినుకో స్నాక్స్ చేస్తారు, బిస్కెట్స్ ఇంకేం చేస్తున్నారు దానికి స్నాక్స్, పాలు అంతే అంతే. ఫ్రెండ్స్ బిస్కెట్ కారం వేటేసిన తిందది. వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తా తినేసాక? ఇక్కడ పడుకుంటుంది. పడుకోరా అందుకే కూర్చో. కవర్ పడేసినంత వరకు అది అలాగే అవుతుంది. మళ్ళీ అడుగు నాన్న, సెకండ్ అడుగు. అదుగు అదుగు సెకండ్ ఇస్తుంది. నన్ను ముద్దు పెట్టమంటారు, పెడదు నీకు దానికి అన్ని తెలుసు. ఇప్పుడు సెకండ్ అడిగిందా, ముద్దు అడిగేవానికి అలాగే కూర్చోమని గంగ. దండం పెట్టమన్నా, నిజం దండం దండం పెడుతుందా? దండం పెట్టమంటారా? సెకండ్ ఇటువైపు కూర్చో అక్కడికి వెళ్ళి. చేస్తున్నాను. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇది నెక్స్ట్ డే వీడియో, చిన్నది అలా షూట్ చేసాము. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి రాగలని ఇంకా మేడపైకి అయితే వచ్చేస్తారు. నేను కూడా టీ పట్టుకొని ఇంకా మేడపైకి వచ్చేస్తాము. అలాగా కాసేపు మాట్లాడుకొని రిలాక్స్ అవ్వచ్చని. అలాగే ఈ బండ్లు ఉన్నాయి కదా, నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ బండ్లు తినేదాన్ని. ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఈ బండ్లు పాలు ఇచ్చేవాళ్ళు తినడానికి తాగడానికి. మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. ఈ బండ్లు అంటే మీకు కూడా ఇష్టమేనా? సో ఇదే ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.